ఈరోజు మనం ఒక వైద్యపరమైన డిటెక్టివ్ కథల్లాంటి ఒక క్లిష్టమైన సోరియాసిస్ కేసుని విశ్లేషించబోతున్నాం. అంటే 30 ఏళ్లుగా ఉన్న ఒక సమస్యకు సరైన ఔషధాన్ని ఎలా కనుక్కున్నారో చూడబోతున్నాం. ఈ కేస్ స్టడీ వైద్య విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు కూడా ఎన్నో ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. నమస్కారములందరికీ తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ ఎంతో విలువైన క్లినికల్ కేసును మనతో పంచుకున్న గౌరవనీయులైన గురువుగారు హెచ్ఎస్ఆర్ఎఫ్ బెంగళూరుకు చెందిన శ్రీ పివి సత్యనారాయణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హెచ్ఎస్ఆర్ఎఫ్ బృందానికి కూడా మా కృతజ్ఞతలు. ఒక్కసారి ఊహించుకోండి, 30 సంవత్సరాలుగా ఒక సమస్యతో బాధపడుతుంటే ఎలా ఉంటుంది? ఈ కేసులోని అసలైన సవాలు అదే. ఇంత దీర్ఘకాలిక సమస్యకు హోమియోపతి ఎలా ఒక ఆశాకిరణంలా మారిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. సరే, మరి ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం యొక్క వివరాల్లోకి వెళ్దాం. మన ముందున్న కేసు ఒక 68 ఏళ్ల మహిళది. ఆమె గత 30 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్నారు. సమస్య ఏంటంటే తల, పిరుదులు మరియు కాళ్లపై తీవ్రమైన దురద, అలాగే మందపాటి పొలుసులు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రిపూట మంచంలో పడుకున్నప్పుడు దురద మరీ ఎక్కువ అవుతుందని ఆమె మొదట తెలిపారు. ఇది కాన్స్టిట్యూషనల్ వైద్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కేసనమాట. ఇప్పుడు రోగి యొక్క మానసిక తత్వం ఆధారంగా వైద్యులు చేసిన మొదటి విశ్లేషణ ఏంటో చూద్దాం. రోగి యొక్క స్వభావాన్ని గమనిస్తే ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం చాలా శుభ్రంగా ఉండాలి. కొద్దిపాటి గందరగోళాన్ని కూడా ఆమె అస్సలు సహించలేరు. ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక విషయాల గురించి చాలా తీవ్రమైన ఆందోళన. క్యాన్సర్ లాంటి నయం కాని వ్యాధులంటే భయం. అంతేకాదు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా లెక్క ప్రకారం ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కలిపి చూస్తే హోమియోపతిలో ఒక స్పష్టమైన చిత్రం మనకు కనిపిస్తోంది. ఈ పర్ఫెక్షనిజం, ఆందోళన, భయం ఇవన్నీ కూడా ఆర్సెనికం ఆల్బమ్ అనే ఔషధం వైపు చాలా బలంగా సూచించాయి. అందుకే దానిని వారి కాన్స్టిట్యూషనల్ రెమెడీగా ఎంచుకున్నారు. సో దీని ఆధారంగా ఒక సమగ్రమైన చికిత్సా ప్రణాళికను రూపొందించారు. ముందుగా మాయాజంను క్లియర్ చేయటానికి సోరినం, ఆ తర్వాత బాధ, అణిచివేసుకున్న కోపం వంటి భావోద్వేగాలను సరిచేయడానికి ఇగ్నేషియా మరియు స్టాఫిసాగ్రియా, ఆ తర్వాత వ్యాక్సినోసిస్ ఎఫెక్ట్ని క్లియర్ చేయడానికి తూజా, ఇక చివరగా ఆమె తత్వానికి సరిగ్గా సరిపోయే కాన్స్టిట్యూషనల్ ఔషధంగా ఆర్సెనికం ఆల్బమ్ 30 ఇవ్వబడింది. ఈ మొత్తం కోర్సు దాదాపు 2 నెలల పాటు కొనసాగింది. ఇంత పక్కాగా విశ్లేషణ చేసి సరైన ప్రణాళికతో మందులిచ్చినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఇక్కడే కేసొక చాలా కీలకమైన మలుపు తీసుకుంది. 2 నెలల చికిత్స తర్వాత కూడా ప్రధాన సమస్య అయిన దురదలో ఎటువంటి మార్పు రాలేదు. సరే, రోగికి కొంచెం మానసికంగా హాయిగా అనిపించింది, కాని అసలు సమస్య అక్కడే ఉంది. ఎందుకు? ప్రిస్క్రిప్షన్ అంతా సరిగ్గానే ఉన్నట్టనిపించినా ఫలితం ఎందుకు రాలేదు? అసలు ఏం మిస్ అయింది? అప్పుడే కేసును మళ్లీ లోతుగా సమీక్షించారు. నిజానికి మొదటిసారి వచ్చినప్పుడే వేడి నీళ్లు, చల్లని నీళ్లతో ఎలా ఉందో పరీక్షించమని సలహా ఇచ్చారు. కాని ఆమె దాన్ని సరిగ్గా పాటించలేదు. ఈసారి మాత్రం పట్టుబట్టి మళ్లీ పరీక్షించమని చెప్పినప్పుడు అసలు విషయం బయటపడింది. ఆమె దురలకు మామూలు కుళాయి నీటితో ఉపశమనం కలుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఆర్సెనికం ఆల్బమ్ యొక్క ప్రధాన లక్షణమేంటంటే దాని సమస్యలన్నీ వెచ్చదనంతో తగ్గుతాయి. దాన్ని బెటర్ బై వార్మ్త్ అంటాం. కాని ఈ రోగికేమో వెచ్చదనం వల్ల దురద ఎక్కువై కుళాయి నీటితో తగ్గుతోంది. అంటే వాళ్ల మొడాలిటీ ఆర్సెనికంకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడే అసలు పొరపాటు జరిగిందని అర్థమైంది. అందుకే ఆ మందు పనిచేయలేదు. ఈ కొత్త సమాచారంతో రోగి యొక్క మానసిక తత్వానికి, అలాగే ఈ కొత్తగా ధృవీకరించబడిన మొడాలిటీకి రెండింటికీ సరిపోయే ఒక కొత్త ఔషధం వైపు దృష్టి సారించారు. అదే కాలి ఆర్సెనికోసం. మరి ఈ ఔషధ ఎంపికకు ఆధారమేంటి? మన ప్రామాణిక గ్రంథమైన బోరికే మెటీరియం మెడికా. ఇందులో కాలి ఆర్సెనికోసం చర్మవ్యాధులపై ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు బోరికే ప్రకారం కాలి ఆర్సెనికోసం యొక్క ముఖ్య లక్షణాలు చూడండి. భరించలేని దురద, బట్టలు విప్పుతున్నప్పుడు ఎక్కువవడం, పొడి పొలుసుల చర్మం, సోరియాసిస్, అన్నిటికంటే ముఖ్యంగా వెచ్చదనం వల్ల దురద ఎక్కువవడం. ఈ ఒక్క పాయింట్ మన కేసులోని రోగి లక్షణాలతో ఖచ్చితంగా సరిపోలింది.
అప్పుడు సరైన మందు దొరికిందని నిర్ధారించుకున్నారు. ఇక సరైన మందు దొరికాక చికిత్స అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టింది. చూడండి, మొదట కాలి R6 పొటెన్సీతో దురద తగ్గింది. ఆ తర్వాత క్రమంగా పొలుసులు రాలిపోవడం మొదలైంది. ఇక పొటెన్సీని 30కి, ఆ తర్వాత 200కి పెంచుతూ వెళ్లగా చర్మం నునుపుగా మారి తిరిగి ఆరోగ్యకరమైన లంగులోకి రావడం ప్రారంభమైంది. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి కదూ. దురద పూర్తిగా ఆగిపోయింది. దాంతో నిద్ర బాగా మెరుగుపడింది. మందపాటి పులుసులు రాలిపోయి చర్మం మృదువుగా మారింది. అంతేగాకుండా ఆమె మొత్తం ఆరోగ్యం మరియు శక్తి కూడా బాగా మెరుగుపడింది. దీన్ని బట్టి మనకర్థమవుతుంది సరైన ఔషధం ఎంత లోతుగా, సమూలంగా పనిచేస్తుందో. సరే, ఇప్పుడు ఈ కాలి ఆర్సెనిక్ కోశం యొక్క వ్యక్తిత్వాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. అలాగే ఈ విశ్లేషణకు ఉపయోగించిన ఆధారాలను కూడా ఒకసారి చూద్దాం. కాలి ఆర్సెనికోసం అనేది కాలి మరియు ఆర్సెనికంల కలయిక అన్నమాట. అంటే కాలి గ్రూపునకు చెందినవారికి కుటుంబ భద్రత, బంధాల గురించి ఆందోళన ఉంటుంది. అదే ఆర్సెనికం వాళ్లకి తమ వ్యక్తిగత ఆరోగ్యం, భద్రత గురించి ఆందోళన ఉంటుంది. ఈ రోగిలో ఈ 2 రకాల ఆందోళనలు స్పష్టంగా కనిపించాయి. ఆమెకు తన గురించి ఆందోళన ఉంది, అదే సమయంలో కుటుంబ సభ్యుల గురించి కూడా తీవ్రమైన ఆందోళన ఉంది. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజన్ శంకరన్ గారు తన ది సోల్ ఆఫ్ రెమెడీస్ పుస్తకంలో కాలియార్స్ వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా వివరించారో చూడండి. ఆమె చాలా ఖచ్చితంగా, పద్ధతిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా ఆమె మాట వినకపోయినా లేదా విభేదించినా ఆమె కలత చెందుతుంది. వాళ్ళని నమ్మలేమని భావిస్తుంది. ఇది మన కేసులోని రోగి స్వభావానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది కదా. ఈ విశ్లేషణ యొక్క ప్రామాణికత కోసం మనం ఈ ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించాం. శ్రీ పివి సత్యనారాయణ గారు పంచుకున్న అసలైన క్లినికల్ కేస్, బోరిక మెటీరియా మెడికా, మరియు డాక్టర్ రాజన్ శంకరన్ గారి ది సోల్ ఆఫ్ రెమెడీస్. చివరగా ఈ అద్భుతమైన కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠాలేంటో సంగ్రహంగా చూద్దాం. మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాఠాలివి. 1. థర్మల్ మోడలిటీలను, అంటే వేడికి లేదా చల్లదనానికి సమస్య ఎలా ప్రతిస్పందిస్తుందో ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ధృవీకరించుకోవాలి. 2. రోగి చెప్పిన ఒక్క మాట మీదే గుడ్డిగా ఆధారపడవద్దు, దాన్ని మళ్లీ మళ్లీ నిర్ధారించుకోవాలి. 3. కాన్స్టిట్యూషనల్ చికిత్స సమయంలో వ్యాధిని పైపైన అణిచివేసే ఆయింట్మెంట్లు లాంటి బాహ్యపూతలను అస్సలు వాడకూడదు. ఇంతటి విలువైన జ్ఞానాన్ని మనతో పంచుకుంటున్న గురువుగారు శ్రీ పివి సత్యనారాయణ గారికి మరియు హోమియోపతిలోని సమస్త గురువులకు, మహానుభావులకు మనందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ వాసుదేవ.